ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ విద్యార్థులకి అంటే సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపవాచికల్లో ఉన్నటువంటి కర్ణభారం, వజ్రం వజ్రాన్ని బిజితే అనే 2 పాఠాల్లో ఉన్నటువంటి లఘు ప్రశ్నల గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొత్తం 3 పాఠాలుంటాయి. ఇందులో 3 పాఠాల్లో మొదటి 2 పాఠాల్లో కూడా ఎగ్జామ్‌కి చదువుకుంటే సరిపోతుందండి. పాఠానికొచ్చి 2 ప్రశ్నలొస్తాయి. అందులో మొట్టమొదటిదైనటువంటి కర్ణభారం అనే పాఠ్య భాగాన్ని ఇప్పుడు ప్రశ్నలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌గా కర్ణభారం కేన విరచితం. అంటే కర్ణభారం అనేటటువంటి పాఠ్యభాగం ఎవరి చేత రచింపబడింది? ఇది కర్ణభారం అనే పాఠ్యభాగము భాస మహాకవిన విరచితం. అంటే భాస మహాకవి చేత రచింపబడింది. రెండో ప్రశ్న ఈదృశం వస్తువు తథైవ తిష్టతి. అంటే ఎటువంటి వస్తువు శాశ్వతముగా ఉంటుంది? శాశ్వతముగా అంటే అర్థం ఏంటంటే ఎన్ని రోజులైనప్పటికీ కూడా, ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా, ఎన్ని యుగాలైనప్పటికీ కూడా ఏది శాశ్వతంగా ఉంటుందనేది ఇక్కడ చెప్పాడు భాస మహాకవి. అది ఏమిటి అంటే హుతం చ దత్తం చ వస్తు తథైవ తిష్టతి. హుతం చ దత్తం చ వస్తు తథైవ తిష్టతి. హుతం చ అంటే మంత్రపూర్వకంగా అగ్నిదేవుడికి వేసేటటువంటి ఆహారము. దత్తం చ అంటే దానపూర్వకంగా చేసేటటువంటి ఉదారతా గుణము. ఈ 2 కూడా తథైవ తిష్టతి శాశ్వతంగా ఉంటాయి. దీనికి సమాధానాన్ని హుతంచ దత్తంచ వస్తు తథైవ తిష్టతి అని నేర్చుకోవాలి. తర్వాత భృగువంశకేతు కహ. భృగువంశకేతు అంటే భృగువంశమునందు శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవడు? భృగువంశకేతు పరశురామ. ఈయన్ని జామదగ్నుడు అని కూడా అంటారండి. పరశురామ అని రాయొచ్చు, జామదగ్ని అని కూడా రాయవచ్చు. భృగువంశకేతు పరశురామ. తర్వాత నృపశ్రియ కీదృశాహ. అంటే రాజసంపదలు ఎటువంటివి? అంటే రాజసంపదలు ఏ విధంగా ఉంటాయనే ప్రశ్న. దానికి సమాధానంగా నృపశ్రియ భుజంగ జిహ్వా ఇవ చపలాహ. భుజంగ జిహ్వా ఇవ చపలాహ. భుజంగ జిహ్వా అంటే పాము యొక్క నాలుక వలె, చపలాహ అంటే అశాశ్వతముగా ఉంటాయి, అంటే చంచలముగా ఉంటాయి. అంటే రాజసంపదలు అనేవి ఎల్లప్పుడూ కూడా శాశ్వతముగా ఉండవు, అవి చంచలముగా ఉంటాయని ఈ ప్రశ్నకి సమాధానం.